హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రమ్మ వినయ్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే సేమియా చేయబోతున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా చేయాలో. ముందుగా నేనైతే సేమియా తీసుకొని ఇలా ఒక గిన్నెలో పోసుకున్నా. చూడండి, ఈ సేమియాతో చాలా టేస్ట్ ఉంటుంది సేమియా అనేది. ఇందులో ఈ నెయ్యి మాత్రమే వాడండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఒక గిన్నె తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక నెక్స్ట్ ఇందులో ఇందాక మనం తీసుకున్న నెయ్యి ప్యాకెట్ కట్ చేసి నెయ్యి పోసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక గ్యాస్ సిమ్లో ఉంచి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు డ్రై ఫ్రూట్స్ అనేది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇందాక మనం తీసి పెట్టుకున్న సేమియా వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీరు సిమ్లోనే ఫ్రై చేయండి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది పచ్చి వాసన పోయేంత వరకు చూడండి. మొత్తం ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో పాలు, 1 లీటర్ పాలు తీసుకున్నా నేను. ఇలా పాలన్నీ మరిగాక ఒక గ్లాస్ పాలైతే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. చూడండి, పాలన్నీ మరిగాక నెక్స్ట్ ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మొత్తం కలుపుకోండి. మొత్తం ఇలా ఒక 10 మినిట్స్ అయినా సిమ్లో ఉడికించండి సేమియాని. సిమ్లో ఉంచితే కనుక మంచిగా ఉడుకుతుంది సేమియా. నెక్స్ట్ ఒక రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి. 2 కప్పుల చక్కెర తీసుకున్నాక మొత్తం ఒకసారి కలపండి. ఇప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా కలిపాక నెక్స్ట్ ఒక 4 ఇలాచీలు తీసుకోవాలి. ఇలాచీలు కొంచెం దంచైనా లేదా ఇలా కట్ చేసి అయినా వేసుకోండి. మొత్తం ఒకసారి కలపండి. ఇలా చేస్తే కనుక చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉంటుంది. నేను ఛానల్ కొత్తగా పెట్టుకున్నా. ఒకసారి మీరు వీలుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే కనుక చాలా సింపుల్గా ఈ సేమియాను ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ ద్వారా. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయ్యే సేమియాని. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.